శ్రీమాత్రే నమః. నన్ను చాలామంది అడుగుతున్నారు, రాముడు మానవుడా దేవుడా? మనకి రామాయణం మొదటి శ్లోకంలోనే అర్థమైపోతుంది. కానీ అది చదివిన తర్వాత కూడా రాముడు మానవుడా దేవుడా అని అడుగుతున్నారు అంటే రామాయణాన్ని మనం అర్థం చేసుకోలేదు అని. సరే, శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు ఏం చెప్పారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 16 గుణాలు చెప్పి ఈ 16 గుణాలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగితే ఆ 16 గుణాలు ఉన్నవాళ్ళు ఎవరో నారద మహర్షి చెప్పారు. ఇక్కడ వాల్మీకి మహర్షి అడిగిందేంటి? ఈ 16 గుణాలు ఉన్న నరుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. ఉన్నారు, ఆ నరుడు రాముడు అని నారద మహర్షి చెప్పారు. రామాయణం అంటే సీతమ్మ రామయ్య చరిత్ర. రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. రావణాసురుణ్ణి చంపటం కోసం రాముడు నరుడిగా దిగివస్తే శ్రీదేవి కూడా సీతమ్మగా ఈ లోకానికి దిగివచ్చింది. దశరథ యజ్ఞ సదస్సులో దేవతలందరూ రావణుడి బాధలని బ్రహ్మతో చెప్పి బాధపడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు దేవతలకి ప్రతిజ్ఞ చేస్తారు, నరరూపుతో దిగివచ్చి రావణుడిని సంహరిస్తాను అని. అలా శ్రీ మహావిష్ణువు శ్రీదేవి ఈ భూమి మీద అవతరించారు. తాను నరుడిగా అవతరిస్తే గాని రావణుడు చనిపోడు అని విష్ణుమూర్తి దశరథుడిని తండ్రిగా ఎన్నుకుని అతనికి కుమారుడిగా నరుడిగా ఈ భూమి మీదకి వస్తే లక్ష్మీదేవి జనకుడికి యజ్ఞభూమిలో లభించి మనుష్యకాంత అయ్యింది. ఇలా ఒక ప్రయోజనం కోసమే వాళ్ళు మానవత్వాన్ని సంతరించుకున్నారు. కాబట్టి ఆ ప్రయోజనం నెరవేరే వరకు మానవులుగానే ఉండిపోయారు. శ్రీరామాయణాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు రాముడిని దేవుడిగా ఆరాధిస్తారు, మానవుడిగా అనుసరించడానికి ప్రయత్నిస్తారు. రాముడు మానవుడే అని నిర్ధారణగా చెప్పటానికి అవకాశం ఉండేలా రాముడు ప్రవర్తించాడు. మానవుడికి ప్రధానమైనదేంటి? ఆచరణ. అది ఉన్ననాడు అతనికి దివ్యశక్తులు ఆవిర్భవిస్తాయి, లోకమంతా దేవుడిగా ఆరాధిస్తుంది. దేవుడే దిగిరానక్కర్లేదు అని గుర్తు చేయటం కోసం శ్రీ మహావిష్ణువు తానయ్యుండి పూర్ణ మానవుడిగా ప్రవర్తించాడు. కాబట్టి మనం ఆయన్ని దేవుడిగా ఆరాధించాం. దేవుడే కనుక ఆయన ఆచరించగలిగాడు. సామాన్య మానవులకి ఇది సాధ్యమా? సామాన్య మానవులం ఆచరింపగలమా అని ఆచరణకి దూరమై ప్రవర్తించటానికి ఆయన్ని దేవుడిగా భావిస్తున్నాం. రామాయణం ఒక్కసారి చదివితే వాల్మీకి వేసిన ప్రశ్న, నారద మహర్షి చెప్పిన సమాధానం మనకి అర్థమవుతుంది కదా. అది చదివిన తర్వాత కూడా మనకి ఈ సందేహం వచ్చింది. వాల్మీకి రామాయణం తెరిచి చూస్తే అసలు మొట్టమొదటి వాల్మీకి మహర్షి వేసిన ప్రశ్న నరుడు గురించి. 16 గుణాలను చెప్పి ఈ గుణాలు కలిగిన నరుడెవరైనా ఈ కాలంలో ఇప్పుడు ఉన్నారా అని ప్రశ్నిస్తే రాముడు గురించి చెప్పాడు. అంటే వాల్మీకి మహర్షి వేసిన ప్రశ్న నరుడు గురించి అయితే నారదుడు చెప్పిన సమాధానం కూడా నరుడు గురించే. కానీ మనం ఈరోజు ఆయన్ని దేవుణ్ణి చేసేసాం, దేవుణ్ణి చేసి కూర్చోపెట్టాం. ఆయన దేవుడే కాదని ఎవరన్నారు? కానీ నరుడే. కానీ మనం ఆయన దేవుణ్ణి అనుకున్నాము అని అనుకోండి, మనం ఒక సేఫ్ సైడ్లో ఉండిపోవచ్చు, మనం హాయిగా ఉండిపోవచ్చు. ఎందుకంటే దేవుడు కాబట్టి అలా చేశారు, మానవులు అలా చేయగలమా అని చెప్పి మనల్ని మనం సేఫ్ సైడ్లో ఉంచుకోవటం కోసం ఆయన్ని దేవుణ్ణి చేసేసాం. ఆయన దేవుడు కాబట్టి అలా నడుచుకోగలిగాడు అని చెప్పి మనం సర్దుపుచ్చుకోవటం కోసం ఆయన్ని దేవుడిగా చేశాం. ఎవరైతే తమ ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళు దేవుళ్ళు అవుతారు. వాణ్ణే లోకం అంతా ఆరాధిస్తుంది. రామచంద్రమూర్తి అటువంటి వారే కదా. అయితే వాల్మీకి మహర్షి అడగటము, నారద మహర్షి చెప్పడం మాత్రమే కాదు, ఆయన దేవతలు కూడా వచ్చి అడిగారు, నువ్వు సాక్షాత్తు నారాయణుడవయ్యా అని. అప్పుడు రాముడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? కాను కాను అని ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని సమాధానం చెప్పారు. నేను నారాయణ్ణి కాదు, నేను మనుష్యుణ్ణి, నాకు పేరుంది. దేవుడైతే ఒక పేరు ఉండదు, నాకు రాముడు అనే పేరు. దేవుడైతే తండ్రి ఉండడు, నాకు ఒక తండ్రి ఉన్నాడు, దశరథుడి కుమారుణ్ణి, కాబట్టి నేను మానవుణ్ణి అని ఆయన చెప్పారు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మనం ఆయన్ని దేవుణ్ణి చేసి ఎందుకు కూర్చోపెట్టాము అంటే, దేవుణ్ణి అయితే దండం పెట్టుకోవచ్చు, మనకి కావలసిన కోరికలన్నీ కోరుకోవచ్చు, కాబట్టి ఆయన దేవుణ్ణి చేసి అక్కడ కూర్చోబెట్టాం. అదే మానవుడిగా చూసాము అని అనుకోండి, రాముడు ఏ విధంగా ఆచరించి చూపించాడో అవన్నీ చేయవలసి వస్తుంది. కాబట్టి ఆయన్ని మానవుడిగా మనం చూడడానికి మన మనస్సు ఒప్పుకోదు. రామాయణం అంటే త్యాగ కథ. ఆ కథ
మానవుడికి నేర్పాలి. దానికోసమే మన స్వామి వచ్చారు. తాను నడుస్తున్నాడు, ఎక్కడా ఉపదేశించలేదు. అందుకే రాముడు మానవుడు అని అనుకోక తప్పదు. ఆయన తనని మానవుడు అని అనుకోపోతే రావణుడు చనిపోడు. రావణుడు ఎంతో జాగ్రత్తగా దేవతల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, ఎవరి చేత చనిపోకూడదని వరం అడిగాడు. కానీ వానరులని నరులని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? వాళ్ళు ఎందుకో పనికిరాని వాళ్ళు, వాళ్ళని నల్లిని నలిపినట్లుగా నలిపేసుకోవచ్చు అని. మృత్యు రాకూడదని కోరుకున్నాడో మనం కూడా అలాగే కోరుకుంటాం కదా, మృత్యు లేకుండా ఉండాలని. మన అందరి కోరిక కూడా చావు లేకుండా ఉండాలని కదా. కాకపోతే చావుని ఎవరు జయించలేరు. కాస్త కొన్ని రోజులు ఏమైనా పోస్ట్ పోన్ చేయొచ్చేమో తప్ప చావు రాకుండా ఎవరికి ఉండదు. తప్పకుండా చావు వస్తుందని తెలుసు కూడా ఆ చావును తప్పించుకోవడానికి మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. రావణాసుడు ఏం చేశాడు? ఎవరి చేతిలోనూ చచ్చిపోకూడదు అని అన్నాడు. కానీ నరులని వానరులని చెప్పడం మానేశాడు. ఎవరెవరి చేతుల్లో చచ్చిపోకూడదు అందరి పేర్లు చెప్పాడు, వీళ్ళిద్దరినీ మాత్రమే వదిలేశాడు. అయితే నరుడే జన్మించి, నరుడే ప్రవర్తించి, నరుడిగా తానుండి, నేను నరుణ్ణి అని భావించి మనసులో కూడా ఎప్పుడూ నేను దేవుణ్ణి అనే భావన రానివ్వకుండా నడిచాడు రామచంద్ర ప్రభు. కాబట్టి రాముడు నరుడు అనుకుంటే గాని రావణాసురుడు చావడు. రాముడు దేవుడు అని అనుకోకండి. ఎందుకంటే అలా అనుకుంటే రావణాసురుడు ఉండిపోతాడు. కాబట్టి రావణాసురుడు ఎప్పుడూ ఉండకూడదు, చనిపోవాలి అని అనుకుంటే రాముడు నరుడే కదా. ఇదే కదా సిద్ధాంతం. నరుడే అసురభావంతో నిండిన మనస్సుని జయించాలి. ఆ మనస్సే రావణాసురుడు. ఆ నరుడు 16 గుణాలని కలిగి ఉండాలి. అలాంటి గుణాలు ఉన్న నరుడు ఉన్నాడా అని వాల్మీకి మహర్షి అడిగారు. అలా కొన్ని గుణాలన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తారు. అందులో ఒక్క గుణం గురించి మనం తెలుసుకున్నామని అనుకోండి, మిగతావన్నీ తెలుసుకోవాలి అని ఉబలాటం వస్తుంది. అప్పుడు మనం ఖచ్చితంగా రామాయణం చదివి తీరతాం. రాముడి గుణాలలో సర్వభూతముల హితము కోరేవాడు అని ఒక గుణం వర్ణిస్తూ ఒక శ్లోకం చెప్తారు వాల్మీకి మహర్షి. మనకి రామాయణం 2-3 శ్లోకాల్లో వస్తుంది. లోకంలో ఎవరికైనా ఆపద కలిగితే రాముడు వెక్కి వెక్కి ఏడ్చేవాడు అని చెప్తారు అందులో. అప్పుడు మనకు అనిపిస్తుంది, అదేంటి ఎవరికైనా ఆపద కలిగితే వెక్కి వెక్కి ఆడవడం అదన్నా పెద్ద గొప్ప అని. మనకు వస్తుందా దుఃఖం? ఇంకొకరికి బాధ కలిగితే మనకి ఏడుపు వస్తుందా? రాదు. మనకి ఎప్పుడు ఏడుపు వస్తుంది? మన కాలికి దెబ్బ తగిలితే, మన వాళ్ళకి ఏదైనా బాధ కలిగితే అప్పుడు వస్తుంది కదా. ఎందుకు? లోపల ఉన్న ఆత్మ ఒకటి, దానికి చెందిన ఈ శరీరం అంతా లోపల ఉన్నటువంటి ఆత్మకి వేదన కలుగుతుంది. కాబట్టి కాలికి దెబ్బ తగిలినా, నెత్తికి దెబ్బ తగిలినా, మన వాళ్ళకి ఏదైనా వచ్చినా సరే ఏడుపు వస్తుంది. ఇంకొకరికి దెబ్బ తగిలితే రాదు. కారణం ఏంటి? నీకు దెబ్బ తగలలేదు అని అనుకున్నావు కాబట్టి. నీలో, వాడిలో, విశ్వంలో సర్వత్రా వ్యాపించి ఒకే తత్వం ఉందనే జ్ఞానం కలిగితే ఏ ఒక్క చోట కలుక్కుమని దెబ్బ తగిలినా వెంటనే నీ హృదయంలో ఘాటు వేస్తుంది. ఈ స్థితి నీ లోపల కలగాలి. ఇది ఎవరికి ఉంది? రాముడికి ఉంది. అందుకే ఒక పక్షి చనిపోతే ఆ చనిపోయిన పక్షి కోసమని తన భార్య కనిపించకుండా పోయినప్పుడు ఎంత ఏడుస్తున్నాడో ఆ ఏడుపును కూడా మర్చిపోయి ఏడ్చాడు రామచంద్రమూర్తి. జటాయువుని కౌగిలించుకుని, అయ్యో నా పాపం వల్ల ఈ పక్షి చనిపోయింది అన్నాడు. నా పాపం వల్ల ఈ పక్షి చనిపోయింది అంటే మళ్ళీ మీరు వెంటనే రాముడికి పాపం ఎక్కడొచ్చేస్తుంది అని అనకండి. ఇది రామాయణంలోనే ఉంది. రాముడే అన్నాడు ఖచ్చితంగా. రాజ్యాత్ భ్రంసః వనే వానః సీతా నష్టా హతో ద్విజః. రాజ్యమా పోయింది అంతేనా? అడవిలో నివాసం ఏర్పడింది అంతేనా? సీతమ్మ కనపడకుండా పోయింది. నా దురదృష్టం ఎంత గొప్పది! ఈ పక్షిని కూడా చంపింది. ఈ దృశ్యం మమాలక్ష్మి నిర్దహే దహిపావకం అన్నాడు. ఎదురుగా తీసుకొచ్చి అగ్నిహోత్రాన్ని పెడితే నా పాపం ఆ అగ్నిహోత్రాన్ని కూడా దహించి వేస్తుంది. అంత క్రూరమైన పాపం కలవాణ్ణి నేను అని రామచంద్రమూర్తి గూర్చి తనని తాను నిందించుకున్నారు. తనని తాను అనుకున్నారు స్వామి రామచంద్రమూర్తి. ఆ పక్షికి తన తండ్రికి చేయలేని దహన సంస్కారాన్ని కూడా చేశారు. ఎంత ఉదారమైన ప్రవృత్తి చెప్పండి. ఇది సర్వభూత హితత్వం అంటే. వెంటనే మనం అంటాం, ఇదా సర్వభూత హితత్వం అంటే? మేము కూడా చేస్తాం, మాకు ఉపకారం చేస్తే మేము చేయమా? రామచంద్రమూర్తి భార్యను తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి, ఆ పక్షి సహాయం చేసింది కాబట్టి, రావణాసురుడితో యుద్ధం చేసింది కాబట్టి రాముడు చేశాడు, ఇంకొకరికైతే చేస్తారా అని అడుగుతాం. ఎందుకంటే నరం లేని నాలుక కదా ఏదైనా మాట్లాడుతుంది. రావణాసురుడు చనిపోయిన తర్వాత విభీషణుడికి చెప్తారు రాముడు, రావణాసురుడికి సంస్కారం చెయ్యి అని. అప్పుడు విభీషణుడు అంటాడు, వాడు దుర్మార్గుడు,
నేను చెయ్యను, ఇతరుల భార్యను అపహరించాడు అధర్మశీలి, నా చేతులతో సంస్కారం చేయటం నాకు ఇష్టం లేదు అంటాడు. అప్పుడు రాముడు అంటాడు, నువ్వు చెయ్యవా? మాకేం పగలేదు, మేం చేస్తాం. బ్రతికి ఉండగా మార్చాలని ప్రయత్నించాము, కుదరలేదు, చనిపోయాడు. ఒకవేళ నీకు అతని మీద పగ ఉంటే, నువ్వు అతనికి సంస్కారం చేయలేకపోతే యథాహేషత థామమా, నీకెంతో నాకు అంతే అని చెప్తారు రాముడు. నీకు సోదరుడే కాబట్టి నేను సంస్కారం చేస్తాను అన్నాడు. నీకెంతో నాకంతే అంటే అర్థం ఏంటి? అదే కదా. ఎంత ఔదార్యం స్వామిది. అలా ఉండాలి అంటే ఎంత ఔదార్యం ఉండాలి, ఎంత గొప్పతనం ఉండాలి చెప్పండి. అది రాముడంటే. రావణాసురుడు ఎలాంటి వాడో ఏం చేశాడో తెలిసి రాముడు అతనికి సంస్కారాలు చేస్తాను అన్నాడు అంటే అది కదా సర్వభూతహితత్వం అంటే, అది కదా ఔదార్యం అంటే. శరణు పొందడానికి వచ్చాడు విభీషణుడు. వచ్చి ఆకాశంలో నిలబడి నువ్వే నాకు శరణు అంటాడు. అప్పుడు అతనికి రక్షణ ఇవ్వడానికి రాముడు అందరినీ ఒప్పిస్తాడు. ఎందుకంటే రావణాసుడి నుంచి వచ్చాడు, అతను కూడా రాక్షసుడే, మన దగ్గర నుంచి ఏవైనా తెలుసుకుని వెళ్ళిపోవడానికి వచ్చాడని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే రాముడు అందరినీ ఒప్పిస్తాడు. ఒప్పించి సుగ్రీవుని పంపిస్తాను, నువ్వు వెళ్ళి తీసుకురా అని. 4 అడుగులు వేస్తాడు సుగ్రీవుడు. వెంటనే సుగ్రీవుని పిలుస్తాడు రాముడు. సుగ్రీవా, అక్కడ వరకు వెళ్ళిన తర్వాత వాడు విభీషణుడు కాదు రావణాసురుడు అని చెప్పి వెనక్కి రాకు. యదివా రావణ స్వయం, ఒకవేళ వాడు రావణాసుడైనా సరే, ఏ నోరు నీవాడుని నేను అందో ఆ నోరున్నవాడే కదా వాడు, అది చాలు మనకి అతన్ని మనం రక్షించడానికి. అంతేకాని వాడు రావణుడా విభీషణుడా అని ఆలోచించకు, అతన్ని తీసుకురా, అతను ఎవరైనా సరే తీసుకురా, రావణాసుడైనా సరే నువ్వు తీసుకురా అని చెప్పాడు రామచంద్రుడు. అది ఔదార్యం, అది సర్వభూత హితత్వం అంటే. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి, ఇంతకంటే ఏం ఉండాలి చెప్పండి. రామాయణం మహాభారతం మనలోని 2 దోషాలను తొలగించడానికి వచ్చాయని చెప్పి చెప్తారు మన పెద్దలు. రామాయణం కామం అనే దోషాన్ని పోగొట్టడానికి, మహాభారతం మన్యువు పగ అనే దోషాన్ని పోగొట్టడానికి. కామము మన్యువు అనే 2 శత్రువులు ఉన్నాయి మన లోపల. ప్రతిరోజు సంధ్యావందనం చేసేవాళ్ళు కామో కార్షీత్ మన్యురకార్షీత్ నమో నమః అంటారు. అంతా చేసి వాడు చేశాడు వీడు చేశాడు అని మన పిల్లలు వాడి మీద వీడి మీద పెడుతుంటారు కదా. అలాగే కామం చేసింది మన్యు చేసింది నేను చేయలేదు కాబట్టి నన్ను రక్షించు అని దేవతలని ప్రార్థిస్తూ ఉంటాం. ఏదో ఆవేశంలో చేశానండి అంటూ ఉంటారే మన పిల్లలు. అలాగే అజ్ఞానం చేత కామము మన్యువు వల్ల చేశాము అని చెప్పి చెప్తాం. కామము రావణాసురుణ్ణి సమూలంగా నాశనం చేసేసింది. మన్యువు పగ మహాసముద్రంలా పెరిగి భారతంలో కౌరవ వంశాన్ని నాశనం చేసింది. మన్యుమయ మహాద్రుమం అని చెట్టుతో పోల్చారు భారతంలో. ఆ మన్యువు అనే మహాద్రుమానికి అడుగున ఒకే ఒక వేరు. మన్యువు పగ మహాసముద్రంలా పెరిగి భారతంలో కౌరవ వంశాన్ని నాశనం చేసేసింది. మన మనస్సులో ఈర్ష్య ద్వేషం ఇవన్నీ తొలగాలి అంటే మనస్సును నిగ్రహించుకోవటమే ప్రధానమైన సాధనము అని శాస్త్రాలు బోధించాయి. అటువంటి మనస్సును కలిగిన వాడు ఆత్మవాన్. ఆ ఆత్మవాన్ ఎవరు? రాముడు. మనస్సునే రావణుడితో వ్యవహరించారు. కావ్య పద్ధతిలో వ్యంగ్యంగా బాహ్యంగా రావణుడు లోపల ఉన్న మనస్సే. వాడు ఎప్పుడూ చావకుండా వరం పొంది ఉన్నాడు. ఆ రావణుణ్ణి జయించటానికి నువ్వు రాముడివి అంటే మానవుడివి కావాలి. మానవుడే వాణ్ణి జయించగలడు. ఎప్పుడో రాముడు పుడితే మనకేం ఉపయోగం? ఎప్పుడూ రాముని పూజిస్తుంటే మనకేం ఉపయోగం? రాముడిలా నువ్వు ప్రవర్తించడానికి రాముని పూజించాలి. నువ్వు రాముడివి కావాలి. ఏంటి రాముడు కావడం అంటే? రాముడు ఒకరిని ఆనందింపచేసేవాడు. రాముడు ఆనందించే వాళ్ళని చూసి ఆనందించేవాడు. ఈ లక్షణం కావాలి. రమయతి ఇతి రామః, రమతే ఇతి రామః, రమంతే అత్ర ఇతి రామః అని సంస్కృతంలో వ్యుత్పత్తులు. ఇతరుల వాణిని చూసి ఆనందిస్తారు. అట్టివాడు రాముడు. ఈ లక్షణాలు మనకి కలిగితే మనం రాములం కాదా? రామతత్వం మనకు అలవడితే మానవత్వం వస్తుంది. మానవత్వం నీలో కలిగితే సర్వభూతాలు నిన్ను ప్రేమిస్తాయి. కాబట్టి ప్రేమించడానికి కావలసిందేంటి? మానవత్వమే. ఈ విధంగా చెప్పి ఇంకా జితక్రోధ ఇంకా లక్షణాలన్నీ చెప్పారు. ఆ లక్షణాలన్నీ మనం తర్వాత తెలుసుకుందాం.
అవి తెలుసుకుని తీరాలి. అవి తెలుసుకుంటే రాముణ్ణి పూజించాలా, రాముణ్ణి దేవుణ్ణి చెయ్యాలా, రాముణ్ణి మానవుడిగా ఉంచాలా అనేది మనకి తెలుస్తుంది. ఈ 16 గుణాలు ఎవరికైతే ఉన్నాడో ఆ 16 గుణాలు ఎప్పుడూ మానవుల్లో ఉండాలి. అలాంటి మానవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే రాముడు గురించి సమాధానం చెప్పాడు. కాబట్టి రాముడు మానవుడా కాడా అంటే రాముడు మానవుడే. కనుకే అతని చేత రావణుడు చనిపోయాడు. మరి మనమో తెలీదు. మనం మానవులం కావాలంటే ఏం చెయ్యాలి? రాముడు గూర్చి ఒక్కసారి చదవాలి, వినాలి. రాముడు ఎలా నడిచాడో అలా నడవాలి. రాముడిని చదివితే పూజిస్తే రాదు. రాముడి గుణాలని నువ్వు ఒక్కొక్కటి ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఈ 16 గుణాల్లో ఏ ఒక్కటైనా మనం అలవర్చుకుంటే మనం 16వ వంతు మానవులం. 2 నేర్చుకోగలిగితే 8వ వంతు మానవులం. ఇలా లెక్క వేసుకుంటూ మానవులం కావాలి. ఈ 16 గుణాలు లేకుండా కన్ను ముక్కు చెవులు ఉన్నాయి, ఓటు హక్కు ఉందని మనం అందరం మానవులు అనుకుంటే అది సరి అయింది కాదు. మన మానవతత్వాన్ని మనం పర్యవేక్షించుకోవడానికి శ్రీరామాయణం చదువుకోవాలి. ఇదివరకు పూర్వం పెద్దలందరూ నేర్పించేవారు, తల్లులు చెప్పేవాళ్ళు, తాతమ్మలందరూ చెప్పేవారు. కాబట్టి ఈ నీతి కథలన్నీ మనకి తెలిసాయి. మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయం మనకి అర్థమైంది. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా అర్థం చేసుకునేవాళ్ళు లేరు. వితండవాదన చేస్తూ రాముడు మానవుడా దేవుడా, రావణాసురుడు బ్రాహ్మణుడా, రాముడు ఆ పూజ చేశాడా ఈ పూజ చేశాడా అని చర్చించుకోవటానికి మాత్రమే మనం రామాయణాన్ని చదువుతున్నాం. రామాయణం చదవాల్సింది ఎందుకు? నువ్వు రాముడిలా ప్రవర్తించు, రాముడిలా ప్రవర్తించేటట్టు చెయ్యి అని మనకి రామాయణం చెప్తోంది. శ్రీరామాయణంలో ఉండే రాముడు మానవుడే. ఆయన మానవులని మానవులుగా నిలపడానికి అవతరించాడు. కాబట్టి అట్టి మానవుడైన రామచంద్రమూర్తిని మనందరం సేవించి తరిద్దాం, వారి గుణాలని కీర్తిద్దాం, అలవరుచుకుని ఆచరిద్దాం. ఇదన్నీ విన్న తర్వాత కూడా రాముడిని మానవుడు అంటారా అని అడిగితే దానికి సమాధానం ఎవరూ చెప్పలేరు. ఎందుకు అంటే రామాయణం చదవాల్సింది, రామాయణం తెలుసుకోవాల్సింది ఎందుకంటే రాముడిలా ఉండడం కోసం, రాముడు ఏం ఆచరించి చూపించాడో అవి చేయటం కోసం, దెబ్బలాడుకోవటం కోసం కాదు. ఇంకా దెబ్బలాడాము అంటే రామాయణం చదవలేదని, రాముడంటే అర్థం కాలేదని. రావణాసురుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ద్వేషం, ఈర్ష, కోపం, అసూయ, స్త్రీని చేర్చటం, మద్యం తాగటం ఇలాంటి దుర్గుణాలతో ఆ రావణాసురుణ్ణి సంహరిద్దాం. ఆ రావణాసురుడు ఈ భూమి మీద లేకుండా చేద్దాం. అప్పుడు రామరాజ్యం అవదంటారా చెప్పండి?